ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఈ ముగ్గు ఎంత అందంగా ఉంది రాతోడ్. అది మీరేసిన ముగ్గే సార్. కాకపోతే మిస్సమ్మ కొంచెం కరెక్షన్ చేసింది. ఏ మాటగా ఆ మాట రాతోడు. బాగి హ్యాండ్ తన చేత్తో ఏం చేసినా, ఇలా ముగ్గేసినా, ఏం చేసినా సరే అద్భుతం. ఆ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది రాతోడు. అదే మమ్మల్ని మెస్మరైజ్ చేసి కట్టిపడేస్తుంది. అవును సార్, మీరు మిస్సైల్ అయితే మిస్సమ్మ మిరాకిల్. ఇలా నేను పొగిడానంతంతో చెప్పకు. ఏంటి సార్, చెబితే మిస్సమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందిగా. అలానే నా తల మీద ఎక్కి కూర్చుంటుంది. ఓ, తనను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. హే, దొంగచాటుగా మేము మాట్లాడుకున్నదంతా విన్నావా? దొంగచాటుగా ఏం వినలేదు. నేను వెళ్తుంటే నీ మాటలు నా చెవిన పడ్డాయి. అబద్ధం చెప్పకు. నాతో పొగిడించుకోవాలని నీకు సరదా కదా. నన్ను పొగడమని మిమ్మల్ని అడిగానా? ఏ రాతోడ్, నిన్ను అడిగానా? నన్ను ఇన్వాల్వ్ చేయకు మిస్సమ్మ. నీకంత సరదా లేకపోతే నేను పొగిడింది నువ్వు చాటుగా ఎందుకు వినాలి? రాతోడ్ అడుగు. సార్, మీరు కూడా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మధ్యలో రాతోడ్ ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు నన్ను పొగడాలని రాతోడ్తో రికమెండ్ చేయించుకున్నానా? నువ్వు అడగక్కర్లేదు. నిన్ను హైప్ చేయడంలో రాతోడు ముందుంటాడు. వామ్మో, వీళ్ళ మధ్య నేనుండకూడదు. ఉంటే ఇరుక్కుపోతాను. రాతోడు నా ఫ్యానే, అబ్బో. పిల్లలు కూడా నా ఫ్యాన్సే. అందుకే నాకే సపోర్ట్ చేస్తారు. హలో, తమరేమి హీరోయిన్ సెలబ్రిటీయో కాదు ఫ్యాన్స్ ఉండడానికి. ఆ మాటకొస్తే మీరు కూడా నా ఫ్యానే. అదెలా? నేను చేసిన ఫుడ్ మీకు నచ్చిందా లేదా? నచ్చింది. నేను వేసిన ముగ్గు బాగుందా లేదా? బాగుంది. నేనంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టమే. నన్ను మీరు లవ్ చేస్తున్నారా లేదా? చేస్తా. ఏంటి ఆగిపోయారు? చెప్పండి. నా నోటితోనే నిన్ను పొగిడించుకుంటున్నావు కదా. నువ్వు మామూలు దానివి కాదు బాగి. మీరు అలా పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. నిన్ను పొగడాలంటే నాకు రోజంతా సరిపోదు.